నిజామాబాద్ మెడికల్ కళాశాల ర్యాగింగ్ ఘటనలో వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది. జూనియర్ విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితులపై పోలీసులు తెలంగాణ ర్యాగింగ్ నిషేధ చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం విద్యార్థి రాహుల్ ర్యాగింగ్ ఘటన కాలేజీలో ప్రకంపనలు రేపుతోంది. ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలందిస్తున్న రాహుల్ను సీనియర్లు వేధించారు. రాహుల్ విధులకు హాజరైనప్పటికీ సీనియర్లు గైర్హాజరైనట్లు రిజిస్టర్లో అబ్సెంట్ వేశారు. ఇదే విషయమై రాహుల్ సీనియర్లను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన సీనియర్లు ఆసుపత్రిలోని 302 రూమ్ నెంబర్కు రాహుల్ను పిలిపించారు. రాహుల్ను రౌండప్ చేసి గోడ కుర్చీ వేయించారు, సెల్యూట్ చేయించారు, బయోడేటా చెప్పాలంటూ పదే పదే వేధించారు. ఆపై దాడి చేశారు. సుమారు 3 గంటల పాటు ర్యాగింగ్కు పాల్పడ్డారు. ఇదే విషయాన్ని బాధిత విద్యార్థి ఓ వీడియోలో పోస్ట్ చేశాడు. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనను పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది. బాధిత విద్యార్థి ఫిర్యాదుతో ర్యాగింగ్కు పాల్పడ్డ విద్యార్థులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధిత విద్యార్థితో పాటు ర్యాగింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్య విద్యార్థుల నుంచి వేర్వేరుగా వివరాలు సేకరించారు. ఆసుపత్రి అధికారులతోనూ సమావేశమయ్యారు పోలీసులు. ప్రాథమిక విచారణలో ర్యాగింగ్తో పాటు దాడి జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు సీనియర్ వైద్య విద్యార్థులు సాయిరాం పవన్, శ్రవణ్, సాత్విక్ హృదయ్ పాల్, అభినవ్ పెద్ది, ఆదిత్యపై కేసులు నమోదు చేశారు. ఎయిర్ చైర్ వేయించారు. నేను చెప్పిన సార్ అప్పటికే నాకు జాండీస్, నాకు 3 days నుంచి జాండీస్ ఉంది సార్. రిపోర్ట్ చూపించిన, అయినా కూడా వదలలేదు సార్. ర్యాగింగ్ చేశారు, ఎయిర్ చైర్ వేయించారు, జిఎంసీ సెల్యూట్ అన్నారు, బయోడేటా చెప్పన్నారు సార్. 15 సార్లు, 15 నుంచి 20 సార్లు సార్ బయోడేటా తప్పు చెప్పినావు మళ్ళీ చెప్పరా అని 15 నుంచి 20 సార్లు నిలబెట్టిన చూడనే చెప్పారు సార్. అయినా లాస్ట్కి మా ఈగోలు సాటిస్ఫై కాలేవని చెప్పేసి ఎల్ఎఫ్టీ రిపోర్ట్, నాది టెస్ట్ రిపోర్ట్, జాండీస్ ఇచ్చిన రిపోర్ట్లు చూపించమన్నారు సార్. రిపోర్ట్లు చూపించిన తర్వాత మళ్ళీ నాకు తిరిగి ఫోన్ ఇవ్వకుండా నా వాట్సాప్ ఓపెన్ చేసి నా పర్సనల్ చాట్లు, నేను మా అన్న మాట్లాడుకున్న చాట్లు ఏవేవో సార్ నా ఫోన్ ఓపెన్ చేసుకొని వాళ్ళ ఇష్టం ఉన్న చాట్లు చదవడాలు అన్నీ చేశారు సార్. లాస్ట్కి ఇంకా మాకు ఈగో సాటిస్ఫై కాలేదు, ఏదో మా అన్న చాట్లు నేను చూసి అసలు ఏం మాట్లాడుతున్నాయి అని వాళ్ళు మాట్లాడుకొని కొట్టడం స్టార్ట్ చేశారు సార్. మెడికల్ కళాశాల జూనియర్ స్టూడెంట్లు సీనియర్లు ర్యాగింగ్ చేయడాన్ని కళాశాల ప్రిన్సిపల్ సీరియస్గా తీసుకున్నారు. యాంటీ ర్యాగింగ్ సమావేశం ఏర్పాటు చేసిన అధికారులు ఇరు వర్గాల వాదనలు విన్నారు. ర్యాగింగ్కు పాల్పడ్డ 5 సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. 5 ఇంటర్న్స్ను 6 నెలల పాటు సస్పెన్షన్ చేయడంతో పాటు హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ర్యాగింగ్ ఘటనపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు న్యాయ సేవా సంస్థను ఆశ్రయించారు. ర్యాగింగ్ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని వైద్య విద్యార్థి పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థుల సస్పెన్షన్లు, పోలీస్ కేసులతో మెడికల్ కళాశాల స్టూడెంట్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.